నమస్తే. రైతు సోదరులకు శుభాభివందనం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి విపత్తులు రైతులపై మరోసారి పగపట్టాయి. నెల్లూరు జిల్లా వరి రైతులపై అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి. అల్పపీడనాలు, విపత్తులు రైతులను కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో నీటి పాలవుతోంది. అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు కర్షకులకు కన్నీళ్లొస్తున్నాయి. రైతుల దుస్థితిపై ప్రత్యేక కథనం. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో నెల్లూరు జిల్లా రైతులు గతంలో ఎన్నడూ లేనంతగా నష్టాల బాటపడుతున్నారు. ఎక్కడికక్కడ పంట చేతికందే సమయంలో కురుస్తోన్న వర్షాల వల్ల ధాన్యం నేలపాలవుతోంది. అన్నదాతలకు ఆవేదన మిగులుతోంది. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది సోమశిల పరిధిలోని డెల్టా రెండో పంటగా దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అప్పట్లో వాతావరణం అనుకూలించింది. పెరిగిన పెట్టుబడులు సైతం లెక్క చేయక పూర్తి స్థాయిలో పంటలు సాగు చేశారు ఇక్కడ రైతులు. తమ కష్టం తీరుతుందని భావించిన రైతులకు పంట కోత కోసే సమయంలో ఒక్కసారిగా అల్పపీడనాలు, అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచేశాయి. 15 ఎకరాలు చేస్తున్నాము. ఈ వర్షానికి అంతా పడిపోయింది, అంతా నేల కాలిపోయింది. ఈ వటన మాకేదో చూపించండి, సహాయం చేయండి. మా ఊర్లో సుమారు 1500 ఎకరాలు ఈ విధంగా వరి ఖరీఫ్ మే ఫస్ట్ వీక్లో వేయడం జరిగింది. కానీ మా ముందుగానే ఈరోజు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, గిట్టుబాటు ధర 15,500 అని చెప్పారు. కానీ కొనేది మాత్రం 9,000-8,500 మాత్రమే. దానికి తోడుగా అకాల వర్షం కారణంగా పైరంతా నేల కొరిగి కనీసం ఎకరాకి పుట్టి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి దీనిని గమనించి గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించి ఈ చెడిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వర్షానికి గాలికి పైర్లన్నీ కింద పడిపోయినాయి, మొత్తం నేలలోనే నానిపోతున్నాయి వడ్లన్నీ. కాబట్టి మాకు గిట్టుబాటు ధర కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. పుట్టి ధర వచ్చి 9,000 అమ్ముతుంది. దాన్ని మాకు 14,000, 15,000 గమ్మిస్తే కానీ మాకు గిట్టుబాటు ధర కల్పించేట్టు కాదు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఒక ఎకరానికి కనీసం 60,000 రూపాయల నుంచి 70,000 వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు 3 పుట్ల దిగుబడి వస్తే లాభాలు లేకపోయినా కనీసం తమ కష్టానికి ఫలితం ఉంటుందని భావించారు నెల్లూరు జిల్లా అన్నదాతలు. అయితే వర్షాలు వారి ఆశలపై నీళ్లు చెల్లాయి. ఎక్కడికెక్కడ పంట నేలపాలైంది. కష్టాల కోర్చి యంత్రాల ద్వారా కోతలు చేపట్టిన రైతులకు గింజ బయటకు రాకముందే కురిసిన వర్షాలు ధాన్యాన్ని తడిసి ముద్ద చేస్తున్నాయి. కౌలుకు ఒక 10 ఎకరాలు పొలం చేస్తున్నాను. నిన్న కురిసినటువంటి అకాల వర్షం కారణంగా పైరంతా కూడా నేలమట్టం అయిపోయింది. ప్రస్తుతం ఉండే ధరలకు బట్టి మాకు 15,400 రూపాయలు మద్దతు ధర అన్నారు. కానీ 9,000 లోపే కొనుగోలు చేస్తూ ఉన్నారు. కనీసం ఈ పడిపోయిన ధాన్యాన్ని కోత మిషన్ ఖర్చులకు కూడా వచ్చే పరిస్థితిగా లేదు. కాబట్టి ప్రభుత్వం దయదలిచి రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను 7 ఎకరాల రైతుని. నిన్న కురిసిన అకాల వర్షాలకి ఈ విధంగా పంట పడిపోయి గందరగోళం అయిపోయింది. ప్రస్తుతం మద్దతు ధర లేక అతలాకుతలం అయిపోతున్నాము. గిట్టుబాటు ధర కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదిగాక కోసుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆరబెట్టుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం 8,000-8,500 ఒకటార కోస్తుంటే కొలుస్తున్నారు. రైతులు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం దయచేసి సాధుకోవాలని కోరుకుంటున్నాను. ఎకరాకి 35,000 దాకా వచ్చేవి ఉంది. ఎకరాకి 15,000 వచ్చే పరిస్థితి కూడా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. నారాతకి ఎకరాకి 7,500 అయింది. ఇప్పుడు వరి కోతకి 10,000 అయ్యేటట్టుంది మిషన్కి. ఏదో ఒక విధంగా ప్రభుత్వం దయచేసి ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. మా కొలిచే నాదురే లేడు, మొత్తం నేలమట్టం అయిపోయింది. పాత మిషన్కి ఏమంటే 2,500 అడుగుతున్నారు. అది కోస్తే మొత్తానికి దానికి సరిపోతాయో సాలవో దానికి కూడా డబ్బు తేవాలనో తెలదు. ఎకరా 35,000 ఖర్చులు అయిపోయి పెట్టిన పెట్టుబడి 35,000. అమ్మిన ధర 15,000 కూడా చేతికి రావడం. అకాల విపత్తులతో నెల్లూరు వరి రైతులు ఆందోళన చెందుతుంటే ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, ధాన్యం కొనుగోలుదారులు, దళారులు ధరలు దిగజార్చి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 840 కిలోల పుట్టి ధాన్యం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే వివిధ రకాల మద్దతు ధర 14,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు ఉంది. అయితే వర్షాలు బూచిగా చూపి తేమ శాతం ఎక్కువగా ఉందని ధాన్యం దళార్లు
పుట్టి ధాన్యాన్ని 9,000 రూపాయల నుంచి 10,000 వరకు ధరలు దిగజార్చి దారుణంగా దోచుకుంటున్నారు. ఇలా జిల్లాలో కనీసం 9 లక్షల పుట్ల ధాన్యం దిగుబడిలో కనీసం 5 లక్షల పుట్ల ధాన్యాన్ని ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో పుట్టికి కనీసం 5,000 రూపాయల నుంచి 6,000 ప్రకారం రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో 5 లక్షల పుట్లపై సుమారు 250 కోట్లకు పైగా కర్షకుల కష్టాన్ని దోచేస్తున్నారు. వర్షాన్ని కారణంగా చూపి మిల్లర్లు, దళారులు తమ జేబులు నింపుకుంటున్నారు. అకాల వర్షానికి నేల పాలైపోయింది, అంతా అతుక్కొని పోయింది. గవర్నమెంట్ ఇదిగో ఆడిస్తున్నాం, ఈడ కొంటున్నారు, ఈడ మిల్లర్లు 8,000 9,000 మిల్లర్లతో ఎమ్మెల్యే, మంత్రులు, కలెక్టర్ అందరూ కూర్చొని మాట్లాడి దాన్ని ముందుగా కొన్నట్టు మీరు ఆడ రాయండి, ఏడ రాయండి, వీఆర్ఓలు వస్తారు, వాళ్ళు వస్తారు, ఇవన్నీ జరిగే పనులు కాదు. 10కి ఒకడు కొంటారు, ఒక ఆయన 2 మిల్లు, ఏ మిల్లోడు తీసుకోడు. ఇవన్నీ మాటలు వాళ్ళు గట్టిగా నిలబడి మంత్రి ఎమ్మెల్యేలు కూర్చొని ఒక కాన్ఫరెన్స్ పెద్ద రైతులు అందరిని పిలిపించి ఎడచేద్దాం అనేది అడగాలి. మిల్లర్లోనే ఈరోజు కొంటారు, రేపు ఇంకో లారీ వద్దంటాడు. నేను 70 ఎకరాలు ఉంది మాకు, 70 ఎకరాలు 300 పుట్లు అవుతాయి అనుకో. ఈ వడ్లు ఎవరు కొంటారు? ఈరోజు లారీ కొయ్యి, రేపు లారీ కొయ్యి, ఎల్లుండి సచివాలయంలో చెప్పు, మొన్నాడు సొసైటీలో చెప్పు, ఇవన్నీ అయ్యే పని. రాత్రి కొనిస్తే మళ్ళీ పాసిపోతాయి. అటు కాకుండా కొన్ని మిల్లర్లతో డైరెక్ట్గా కలెక్టరు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి మాట్లాడి ఆ రేట్ ఏదో చేసి టక్కన డాలర్ల వల్లనే ఎత్తాడు భార్యాల. ఇవన్నీ జరిగే పనులు కాదు. ఊరికి 10 మంది కొలుస్తారు, 90 మంది ఏమవ్వాలా? వాళ్ళ చుట్టూ తిరగాలంటే ఏమవుతుందా? కానీ తుంచి మంచి ధర ఇచ్చి కనీసం కొంతమంది ఆత్మహత్యలు చచ్చిపోతారు, నాకు తెలుసు, డౌటేలే. ఈ 2,50,000 ఎకరాలు వేస్తుంటే వీళ్ళు కొనేది నిజమే 147 మిల్ల, చచ్చిపోయేది గ్యారంటీ రైతు. నెల్లూరు జిల్లాలో అకాలంగా కురుస్తున్న వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తాం, కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి, ధరలు దిగజార్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నుంచి మంత్రుల వరకు పదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వాటిని కొనుగోలుదారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే మార్గం లేని రైతుల అచేతనాన్ని ఆసరాగా తీసుకుని నిలువునా దోచుకుంటున్నారు. 75,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సేకరించడం కూడా జరిగింది. కనీస మద్దతు ధరకి ఇవంతా కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది. రైతులు దయచేసి ఎవరిని కూడా దళారులను నమ్మకుండా మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని రిజిస్టర్ చేసి మీకు కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ తో నేరుగా మీ వద్దకే వచ్చి పీపీసీ వాళ్ళు ధాన్యం కొనుగోలు చేస్తారు. నేరుగా మీ ఖాతాల్లోనే ఆ అమౌంట్ కూడా జమ అవుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని హార్వెస్టింగ్ ఎలా అయితే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఆ కూపన్స్ ముందుగానే తీసుకొని ఆ డేట్ మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ కి వచ్చి మీ దగ్గర నుంచి ప్యాడీ ప్రొక్యూర్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అన్నట్టుగా ఈ సీజన్ లో కేవలం నెల్లూరులోనే మనకి పంట రావడం, అందులోనూ ఒక వెరైటీలో కొంత ఇబ్బంది ఉండడం అనేది కూడా గమనించాం. ఇవి అన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ నాన్ షార్టెక్స్, షార్టెక్స్ ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేశారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనుకున్న రీతిలో జరుగుతుంది. ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎంచుకొని వేరే అపోహలకి తావివ్వకుండా, ఎవరి మాటలు నమ్ముకుంటా కేవలం మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు అందించి ఆ కూపన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు 90 మిల్లులు ఉన్నాయి, అన్ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తారు. సాగు చేసేటప్పుడు పెట్టుబడులు గిట్టుబాటు ధర లేక మరోవైపు అన్నదాతలు నట్టేట మునిగిపోతూ ఉన్నారు. జిల్లా అధికారుల ఆదేశాలు, రాష్ట్ర పాలకుల సూచనల ప్రకారం ఇప్పటికైనా ఇటు మార్కెటింగ్ అలాగే పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉందని రైతు సంఘాల నాయకులు, కర్షకులు కోరుకుంటున్నారు.